అందరికీ నమస్తే అండి. 10th క్లాస్ హిందీ వ్యాకరణాంశంలో భాగంగా ఈరోజు ఈ బిట్ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 2 అయినటువంటి క్రియా విశేషణ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. Subscribe now and press the bell icon. Never miss an update. ముందుగా క్రియా విశేషణ యొక్క పరిభాష నిర్వచనం అనేది ఏంటో చూద్దాం. క్రియాకి విశేషతకు బతానే వాలే. క్రియ యొక్క విశేషతకు విశేషతని లేదా గొప్పదనాన్ని బతానే వాలే శబ్దంకు తెలియజేసేటువంటి శబ్దాలనే ఆ పదాలనే క్రియా విశేషణ कहते हैं. క్రియా విశేషణ అంటాం. ఏదైనా ఒక పని యొక్క విశేషతను లేదా గొప్పదనాన్ని తెలియజేసేటువంటి పదాలనే క్రియా విశేషణ అంటాము. ఉదాహరణకి ప్రవీణ్ తేజ్ దౌడతా హై. ప్రవీణ్ అనే అబ్బాయి తేజ్ దౌడతా హై, చాలా వేగంగా పరిగెడతాడు. దౌడతా పరిగెట్టడం అనేది ఇక్కడ క్రియ. అయితే ఏ విధంగా పరిగెడుతున్నాడు అని అంటే వేగంగా పరిగెడుతున్నాడు. సో వేగంగా అనే ఒక క్రియ యొక్క గొప్పదనాన్ని విశేషతని తేజ్ అనే పదం ఇక్కడ మనకి తెలియచేసింది కాబట్టే తేజ్ అనేది ఇక్కడ మనం క్రియా విశేషణంగా పరిగణించాలి. మన హిందీ వరకు వచ్చేసరికి క్రియ అనేది ఎప్పుడు కూడా వాక్యానికి చివరిలో ఉంటుంది. అయితే ఈ క్రియకు ముందు ఏదైతే ఉంటుందో ఆ పదాన్నే మనం ఎక్కువగా క్రియా విశేషణం అంటాం. ఇదేంటంటే కొంతమందికి మాత్రమే సులభంగా క్రియా విశేషణాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని తెలుసుకోవడానికి మాత్రమే ఇది జస్ట్ చిన్న సింపుల్ ట్రిక్ అనమాట. అయితే ఇది అన్ని సందర్భాల్లో మాత్రం వర్తించదు. ఒక క్రియ అనేది పూర్తిగా జరిగినప్పుడు ఆ క్రియ యొక్క క్రియా విశేషణాన్ని గుర్తించడంలో కొన్ని క్వశ్చన్స్ అనేవి చాలా ముఖ్యమైన రోల్ అనేవి ప్లే చేస్తాయి. అవి ఏంటంటే ఆ క్రియ అనేది కహా ఎక్కడ జరిగింది, కబ్ ఎప్పుడు జరిగింది, కైసే ఎలా జరిగింది, కిత్నా ఆ క్రియ అనేది ఎంత పరిమాణంలో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ తేజ్ దౌడతా హై. ప్రవీణ్ అనే అబ్బాయి వేగంగా పరిగెడుతున్నాడు. అయితే ఇక్కడ తేజ్ వేగంగా అని మనకి ఇక్కడ క్రియా విశేషణ అనేది తెలుస్తుంది. అయితే ఇది మనకి ఎలా తెలిసింది అని అంటే కైసే ఎలా, ఈ ప్రవీణ్ అనే అబ్బాయి ఎలా పరిగెడుతున్నాడు, తేజ్ దౌడతా హై వేగంగా పరిగెడుతున్నాడు. సో ఈ విధంగా మనకి ప్రతి క్రియావాక్యంలో కూడా ఈ విధంగా మనం క్వశ్చన్స్ రైజ్ చేసుకునేటప్పుడు క్రియా విశేషణ అనేది ఈజీగా గుర్తించవచ్చు. క్రియా విశేషణకే ప్రకార్. క్రియా విశేషణ అనేది ఎన్ని రకాలో చూద్దాం. మొదటిగా కాల్వాచక క్రియా విశేషణ, రెండవదిగా స్థానవాచక క్రియా విశేషణ, అండ్ మూడవదిగా పరిమాణవాచక క్రియా విశేషణ, అండ్ చివరిదిగా రీతివాచక క్రియా విశేషణ. ఈ విధంగా క్రియా విశేషణ అనేది 4 రకాలుగా చెప్పుకోవచ్చు. మొదటిగా చూసుకున్నట్లయితే कालवाचक क्रिया विशेषण ఏంటో చూద్దాం. जिन क्रिया विशेषण शब्दों से क्रिया के होने का समय पता चलता है उसे कालवाचक क्रिया विशेषण कहते हैं. जिन क्रिया विशेषण शब्दों से ये क्रिया विशेषण పదాలైతే క్రియాకే హోనే కా సమయ్ క్రియ అనేది ఏ సమయంలో జరుగుతుందో పతా చల్తా హై మనకు తెలుపుతుందో ఉసే వాటిని కాల్వాచక క్రియా విశేషణ कहते हैं. ఏ క్రియా విశేషణ శబ్దాలైతే క్రియ జరిగే సమయాన్ని తెలుపుతాయో ఆ శబ్దాలను కాల్వాచక క్రియా విశేషణ శబ్ద అని అంటాము. అయితే ఇంకా క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే మనం ఒక క్రియ జరిగినప్పుడు ఆ క్రియ అనేది ఎప్పుడు జరిగింది అనే పదంతో మనం ప్రశ్నించినట్లయితే దానికి సమాధానంగా వచ్చే పదమే కాల్వాచక క్రియా విశేషణ అని గుర్తించవచ్చు. కాల్వాచక క్రియా విశేషణకు సంబంధించి ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను చెప్పినట్లయితే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతున్న కారణంగా మీరేం చేస్తారు అని అంటే
ఈ వీడియోని మీరు పాజ్ చేసి మీ యొక్క నోట్బుక్లో రాసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవి మీకు ఉపయోగపడతాయి. అండ్ అలాగే ఈ పదాలు అనేవి మీకు ఇవ్వబడినటువంటి క్వశ్చన్లో ఎక్కడ కనిపించినా సరే అది ఖచ్చితంగా క్రియా విశేషణ అనేది అవుతుంది. సో కాబట్టి మీరు మీ నోట్స్లో రాసుకొని చాలా శ్రద్ధగా వీటిని ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నా. ఉదాహరణకి వెళ్ళినట్లయితే మై కల్ కడపాసే ఆయా, నేను కల్ కడపాసే ఆయా, నిన్న కడప నుంచి వచ్చాను. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ రైజ్ చేసుకున్నట్లయితే నేను కడప నుంచి వచ్చాను, ఎప్పుడు? నిన్న. ఇక్కడ ఎప్పుడు అనే క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి అది క్రియా విశేషణాన్ని సూచిస్తుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ కడప నుంచి ఎప్పుడు వచ్చాను? నిన్న వచ్చాను. అంటే ఇక్కడ ఎప్పుడు అనే క్వశ్చన్తో క్రియా విశేషణ అనేది సంబంధం కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ కల్ అనే ఆన్సర్ అనేది మనం క్రియా విశేషణగా గుర్తించాలి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వహ్ దిన్భర్ మెహనత్ కర్తా థా, వహ్ అతడు, దిన్భర్ రోజంతా కూడాను, మెహనత్ కర్తా థా శ్రమిస్తూ ఉన్నాడు, శ్రమించాడు. అయితే అతడు పనిచేశాడు. ఎంతవరకు పనిచేశాడు? దిన్భర్ రోజంతా కూడాను పనిచేశాడు. సో ఇక్కడ మనం ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా క్రియా విశేషణ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ దిన్భర్ అనేది క్రియా విశేషణంగా మనం గుర్తించవచ్చు. स्थानवाचक क्रिया विशेषण అంటే जिन क्रिया विशेषण शब्दों से क्रिया के होने का स्थान पता चलता है उसे स्थानवाचक क्रिया विशेषण कहता है. ఏ క్రియా విశేషణ శబ్దాలైతే క్రియా కే హోనే కా స్థాన్ పతా చల్తా హై, క్రియ అనేది ఎక్కడ జరిగిందో ఆ స్థానాన్ని కనుక, ఆ ప్రాంతాన్ని కనుక తెలియజేసినట్లయితే ఉసే వాటిని స్థానవాచక క్రియా విశేషణ కహతే హై చెప్తాము. అయితే ఇది ఇంకా సింపుల్గా మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఇటువంటి క్రియ జరిగినప్పుడు ఆ క్రియ అనేది ఎక్కడ జరిగింది అనే పదంతో ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా వచ్చే పదమే స్థానవాచక క్రియా విశేషణ్ అని మనం గుర్తించవచ్చు. ఇందులో కూడా కీవర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది, మీరు నోట్స్లో రాసేసుకోండి. ఉదాహరణ చూసుకున్నట్లయితే సడకోం పర్ పశు ఇదర్ ఉదర్ గూమ్ రహేతే, సడకోం పర్ రోడ్ల మీద పశువులు అనేవి ఇదర్ ఉదర్ గూమ్ రహేతే అక్కడ ఇక్కడ తిరుగుతున్నాయి. సో రోడ్ల మీద పశువులు అనేవి తిరుగుతున్నాయి, కానీ ఏ ప్రాంతంలో తిరుగుతున్నాయి అని మనం ఒక క్వశ్చన్ రైజ్ చేసేటప్పుడు ఆ ప్రశ్నకు బదులుగా మనకు వచ్చే సమాధానమే క్రియా విశేషణ అనేది ఇక్కడ అవుతుంది. అయితే ఈ రోడ్ల మీద అవి ఎక్కడ తిరుగుతున్నాయి? ఇదర్ ఉదర్ అక్కడ ఇక్కడ తిరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎదర్ ఉదర్ అనే పదమే క్రియా విశేషణగా మనం తీసుకోవాలి. సో ఈ విధంగా మనం పని అనేది ఎక్కడ జరిగింది స్థానాన్ని బట్టి కూడా క్రియా విశేషణ అనేది మనం గుర్తించవచ్చు. మూడవదిగా చూసుకున్నట్లయితే రీతివాచక క్రియా విశేషణ అయితే ఏంటో చూద్దాం. जिन क्रिया विशेषण शब्दों से क्रिया के होने का ढंग का पता चलता है, క్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ పద్ధతిలో జరుగుతుంది అనేది తెలిపినట్లయితే అటువంటి వాటిని మనం రీతివాచక క్రియా విశేషణ అనేది అంటాం. అయితే క్రియ అనేది ఎలా జరిగింది అనే ఒక ప్రశ్నతో మనం అడిగినట్లయితే, ప్రశ్నించినట్లయితే దానికి సమాధానంగా వచ్చే పదమే రీతివాచక క్రియా విశేషణ అనేది అవుతుంది. రీతివాచక క్రియా విశేషణకు సంబంధించి ఈ కీవర్డ్స్ కూడా మీరు మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఆప్ ధీరే ధీరే కార్య కీజియే, మీరు నెమ్మది నెమ్మదిగా మీ పని కానివ్వండి, చెయ్యండి అని అంటున్నాడు. ఇక్కడ క్రియ అనేది ఎలా జరిగింది? నెమ్మదిగా జరిగింది. కాబట్టి సో ధీరే ధీరే అనేది క్రియా విశేషణం కింద మనం తీసుకోవాలి. చివరిగా परिमाणवाचक क्रिया विशेषण, जिन क्रिया विशेषण शब्दों से क्रिया के परिमाण की मात्रा का पता चलता है उसे परिमाणवाचक क्रिया विशेषण कहता है. ये क्रिया विशेषण పదాలైతే క్రియాకే పరిమాణకి మాత్ర, క్రియ అనేది ఎంత పరిమాణంలో జరిగింది అనేది తెలియజేసినట్లయితే వాటినే
మనం పరిమాణవాచక క్రియా విశేషణ్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే క్రియను ఎంత పరిమాణంలో జరిగింది అనే పదంతో మనం ప్రశ్నించినట్లయితే దానికి బదులుగా వచ్చే పదమే పరిమాణవాచక క్రియా విశేషణ్ అనేది అవుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే రమేష్ కేవల్ 10 ఆమ్ కాయే. ఈ రమేష్ అనేవాడు కేవల్ 10 ఆమ్ కాయే 10 మామిడి పళ్ళు మాత్రమే తిన్నాడు అని మనకి ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు. అయితే రమేష్ ఎంత తిన్నాడు అని మామూలుగా మనం క్వశ్చన్ అనేది రైజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి వాక్యం అనేది నెంబర్స్లో ఇచ్చాడు కాబట్టి ఎన్ని మామిడి పళ్ళు తిన్నాడు అని అన్నాం. ఇక్కడ ఎంత అన్నా సరే ఎన్ని అన్నా సరే మనం క్రియ యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది కాబట్టి క్వశ్చన్ అనేది ఎన్ని తిన్నాడు అని మనం రైజ్ చేసుకున్నట్లయితే దానికి బదులుగా 10 అనే ఆన్సర్ అనేది వస్తుంది కాబట్టి మనం ఇక్కడ 10ని పరిమాణవాచక క్రియా విశేషణ కింద పరిగణించాలి. ఈ విధంగా క్రియ యొక్క పరిమాణాన్ని తెలిపే ప్రతి పదం కూడా క్రియా విశేషణ కింద మనం గుర్తించాలి. పైన ఇచ్చినటువంటి ఆ మెయిన్ కీవర్డ్స్ కూడా మీరు మీ నోట్స్లో రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇవ్వబడిన రివైజ్డ్ సిలబస్ ఆధారంగా మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు వాటన్నిటినీ కూడా శ్రద్ధగా మీ నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. బర్స్తే బాదుల్లో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బిజిలీ చంచం చమక్తే హై. బిజిలీ అనేది చమక్తే హై ఏ విధంగా చంచం. సో ఇక్కడ చంచం అనేది క్రియా విశేషణ్ అవుతుంది. అలాగే ఈద్గాహ్ లెసన్లో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆజ్ ఈద్ కా దిన్ హై. ఈరోజు ఈద్ కా దిన్ హై. ఎప్పుడంట ఈద్ కా దిన్? ఆజ్. సో ఆజ్ అనేది ఇక్కడ మనకి క్రియా విశేషణ్ అనేది అవుతుంది. నేను అన్నీ కూడా మీతో డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు కూడా ఓపిక చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను అన్ని క్వశ్చన్స్ కూడా మీతో డిస్కస్ చేయట్లేదు. మీరు వీడియో పాస్ చేసుకొని మీ నోట్బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. యహ్ చిమటా కహాసే లాయా. ఈ చిమట అనేది కహాసే లాయా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు. సో ఇక్కడ ఎక్కడ అనేది స్థానవాచకాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి కహ అనే శబ్దాన్ని మనం క్రియా విశేషణ కింద తీసుకోవాలి. వహాకే లోగ్ బి హిందీ సీక్ రహే హై. అక్కడ ప్రజలు కూడా హిందీ అనేది నేర్చుకుంటున్నారు. సో ఇక్కడ ప్రజలు అనేది హిందీ నేర్చుకుంటున్నారు. ఎక్కడ ప్రజలంట? అక్కడ. వహ అనేది మనకి ఇక్కడ క్రియా విశేషణం కింద తీసుకోవాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పర్యావరణకి సమస్యకో లగ్భగ్ హల్కర్ లియా గయాతా. పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యను లగ్భగ్ ఇంచుమించు హల్కర్ లియా గయాతా సాల్వ్ చేశారు. అయితే ఇక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యనేమో సాల్వ్ చేశారు. అది ఎంతవరకు సాల్వ్ చేశారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేసుకున్నట్లయితే లగ్భగ్ సుమారు ఇంచుమించు దాదాపు దాని సొల్యూషన్ అనేది పూర్తయిపోయింది అని మనకి ఇక్కడ వాక్య సారాంశం. సో ఇక్కడ లగ్భగ్ అనే పదాన్ని మనం క్రియా విశేషణ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అచానక్ ప్రొఫెసర్ దీపేష్కి నజర్ ఏక్ వస్తువు పర్ పడి. అచానక్ అకస్మాత్తుగా ప్రొఫెసర్ దీపేష్ యొక్క దృష్టి అనేది ఒక వస్తువు మీద పడింది. అచానక్ అనేది ఇక్కడ క్రియా విశేషణ్ అవుతుంది. బచ్చే జోబీ పడే ధ్యాన్సే పడే. పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ధ్యాన్సే పడే శ్రద్ధగా చదవండి. ఎలా చదవాలి అనే క్వశ్చన్ అనేది రైజ్ చేసినట్లయితే ధ్యాన్ శ్రద్ధగా చదవాలి అనే ఆన్సర్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. కాబట్టి ధ్యాన్ అనేది ఇక్కడ మనకి క్రియా విశేషణ అనేది అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అన్నీ కూడాను ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ క్రియా విశేషణ్ టాపిక్లో ఖచ్చితంగా 1 మార్క్ అనేది మీరు ఈజీగా సాధిస్తారు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదివరకు
మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోటి ఫ్రెండ్స్కి, మీ టీచర్స్ గ్రూప్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.